హాయ్ అండి. నేను మీ శిరీషమ్మను. పని వచ్చిన వచ్చి వంట చేస్తున్నా. ఇలా సాంబార్ చేద్దామని సాంబార్ చేస్తున్నా. వాటికి నిన్న డీమార్ట్ నుండి కందిపప్పు తీసుకొచ్చినాం కదా. ఇవండి ములక్కాయ, టమాటా, పచ్చిమిరపకాయ, ఉల్లిపాయ, ఎండుమిర్చి, ఎల్లిపాయ, అలా ఇక పనికి పోయి వచ్చిన వంట స్టార్ట్ చేసుకుంటాను. ఈ వంట అయినాక సాంబారు మాకు చాలా లేట్ అయిపోతుందని వంట చేసుకోవడానికి. ఎందుకంటే నేను పనికి పోయి వస్తాను కదా, పని పోయేసరికి నాకు టైం ఉండదు. మాకు చాలా నైట్ అవుతుంది తినేసరికి. ఎందుకంటే పిల్లలు ఇంటికాడ ఉంటారు కాబట్టి వాళ్ళు పొద్దున ఏదైనా ఒకటి చేసేసుకుంటారు. నైట్ నేను వంట చేస్తా, పొద్దున వాళ్ళు పిల్లలు ఏదైనా చేసుకుని తినేస్తారు. పొద్దున పని మేము అన్నం తినేస్తాను. సాంబారు చేసిన, ఈ అప్పడాలు నిన్న డీమార్ట్ పోయి తెచ్చిన అప్పడాలు. మీ భోజనం అయినట్టుంది. మా భోజనం అయితే ఇప్పుడే అవుతుంది. సాంబార్ పెట్టడానికి లేట్ అయిపోయింది, నేను పనికి పోయి వస్తా కదా. సాంబారు నేను బాగానే పెడతా. మా పిల్లలకు కూడా చాలా ఇష్టం సాంబారు. అందుకే ఇంత గిన్నెడు చేస్తాను నేను సాంబారు. వాళ్ళు రేపటి వరకు కూడా తినేస్తారు. టేస్ట్ బాగానే ఉంటుంది, ఎందుకంటే నేను సాంబార్ బాగా పెడతా. అన్నం కాలుతుంది, సాంబార్ కాలుతుంది, వేడిగా ఉంది. అప్పడం కూడా గట్టిగా లేదు, మంచిగా ఉంది. సాంబార్ అయితే సూపర్ ఉంది, చాలా అంటే చాలా బాగుంది. మీరు ఎట్లా చేసుకుంటారో తెలియదు కానీ మేమైతే ఎప్పుడు ఇట్లనే చేసుకుంటాం.
సూపర్ ఉంది సాంబార్ అయితే. అసలు ఎంత బాగుందంటే సూపర్ కుదిరింది. ఇలా సాంబార్ వీడియో చూడండి. సాంబారు ఇట్లా మీరు చేసుకోండి, చాలా బాగా అయితే కుదిరింది. అందరు పండుకున్నట్టుంది, మేమైతే మెలకుతో ఉన్నాం. ఇప్పుడు భోజనం అవుతుంది. అందరికీ గుడ్ నైట్, బాయ్ బాయ్.